అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ను ఆవిష్కరించారు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ చెంచాలు సోయి లేకుండా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కెతావత్ శంకర్ నాయక్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డితో కలిసి బీఆర్ఎస్ బాకీ కార్డుల పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై ఘాటుగా విమర్శించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి చేయకుండా ప్రాజెక్టుల పేరుతో పేదల సొమ్మును దోచుకుందని విమర్శించారు. పేద ప్రజల గురించి పట్టించుకున్న దాఖలు లేవని ధ్వజమెత్తారు. అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. తిప్పర్తిలో 6 గ్యారెంటీలపై విడుదల చేసిన కార్డుపై నల్గొండ సెంటర్లో చర్చకు రావాలని సవాల్ చేశారు. నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దక్కుతుందని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కన్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, దర్వేశ్వరం దేవాలయ కమిటీ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి, మాజీ సర్పంచ్ షబీర్ బాబా, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తిక్, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, కొప్పు నవీన్ గౌడ్, పిల్లి యాదగిరి యాదవ్, కిన్నెర అంచి, పెరిక చిట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేసుడు కాదు, వెంబడే రావాలి. జనార్దన్ రాలేదా? ఇంటికి పుట్టి అనుకోవాలి కూడా. ఓకేనా, మాట్లాడుకుందాం. ఇక బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును విడుదల చేయడం జరిగింది. మేము ఎన్నో కార్డులు చేయాలి వాళ్ళ మీద. వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 7,500 కోట్ల మిలుగు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లలో 7 లక్షల కోట్ల అప్పులు చేసి అన్ని బాకీ పెట్టినందుకు వాళ్ళు కార్డు చేసేదానికి అర్థం లేదు నిన్న. అలాగే 7,500 కోట్ల మిలుగు బడ్జెట్ను 7 లక్షల కోట్లు తీసుకుపోయడానికి 3-4 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టును దానికోసం తీసుకొచ్చిన అప్పుకు వడ్డీనే ప్రతి సంవత్సరానికి 15,000 కోట్లు కట్టాలి. అంటే నెలకున్న 1,250 కోట్లు కట్టాలి. అలాగే చెరువుల పునరుద్ధరణకు 22,000 కోట్లు తీసుకొస్తే 400 కోట్లు దానికి కట్టాలి. మిషన్ భగీరథకు తీసుకొచ్చిన అప్పులు మీ అందరికీ తెలుసు. గొర్రెల స్కామ్లో చేసినటువంటి దానికి వాళ్ళు తినడానికి బడ్జెట్ లెక్కలేదు. ఇవన్నీ లెక్క తీసుకుంటూ పోతే, అలాగే నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తానని 5 సంవత్సరాలు ఇయ్యనందుకు మేము కూడా రిలీజ్ చేసినాం. మేము షాంపిల్ తీసినాం. 1.25 లక్ష ఉన్నాయి మేము అడగదలుచుకుంటే. ఇవన్నీ మేము షాంపిల్ తీస్తున్నాం. ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నా. అందుకే కారును బొందబెట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెడితే నిన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు. కేసీఆర్ అని చెప్పిండని చెప్తుండే ఆయన. అసలు కేసీఆర్ చూడక 22 నెలలు అవుతుంది బయటికి. అసెంబ్లీలో అని మా ముఖ్యమంత్రి గారు కోరితే వస్తలేడు, మా మంత్రులు కోరితే వస్తలేడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుందానే. మీరు ఇస్తాన డబుల్ బెడ్రూమ్లో బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ 3 ఎకరాల భూమి ఇస్తాన బాకీ ఎంతో మీకు తెలుసు. ఇవన్నీ చెప్పుడు పోతే మా డీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ గారు చెప్తాడు. వాళ్ళు చెప్పిన దానికి వేరేగా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. ఇవన్నిటితో పాటు మీకు ఒకటి లాస్ట్ ఈ మా జగదీష్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా పత్రికా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా దసరా శుభాకాంక్షలు కూడా. తర్వాత మా మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ఏదేమైనా సరే నిన్న జగదీశ్వరుడు మాట్లాడడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. అదేవిధంగా భూపాల్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలన చేసిండు. మీ అందరికీ తెలుసు, పత్రిక మీరే సాక్షులు దానికి. అందరికీ ఆయన ఏం చేసిండు దానికి మీరే సాక్షులు. జగదీష్ రెడ్డి మాట్లాడడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. సోయి తప్పి మాట్లాడుతుండా మరి మట్టి తప్పి మాట్లాడుతుండా మాకు అర్థం కావట్లేదు. మొన్ననే మా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మేమంతా. వాళ్ళు కేటీఆర్కి మతి ప్రవహించింది, ఎర్రగొండ హాస్పిటల్ తీసుకుపోవాలని చెప్పేసి.
ఈయనను గొల్లగూడ హాస్పిటల్లో జాయిన్ చేయాలి రేపు ఎల్లుండి. ఎందుకంటే 6 గ్యారంటీల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మాట వాస్తవం. గత 10 ఏళ్లలో మీరు ఒక పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు, ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు, ఒక ఇందిరమ్మ ఇల్లు కట్టలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక రకరకాలు చెప్పుకుంటా పోతే చాలా చాంతాడంత ఉన్నది, టాప్ టు బాటం ఉన్నది. కానీ మీరు కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్లు దోపిడీ చేసిన మాట వాస్తవా కాదా? మొన్నటికి మొన్న మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిపోయారు, ఈ డ్యామ్ ఇక్కడ కట్టాల్సింది కాదు, పైన కట్టాలని చెప్పేసి. కట్టకుండా మీ కమిషన్ల కోసం ఆదరాబాద్ ఎస్టిమేట్లు వేసి మీరే ఇంజనీర్లు, మీరే చీఫ్ ఇంజనీర్, మీరే అన్ని చేసేసి తర్వాత తప్పుదో పట్టించి తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రజలంతా సొమ్ము దోచుకొని మళ్ళీ ఫైనంగా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు మీరంతా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసాం మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఇవాళ 6 గ్యారెంటీలను ఇచ్చి తీరినాం. ఇవాళ నిన్న కవిత కూడా చెప్పింది. మీ కవితమ్మ ఏం చెప్పింది? లిల్లిపుట్ ఈయన చేపటికి నల్గొండ మొత్తం ఖరాబ్ అయింది మా బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఈయనకి సిగ్గు లేదు, శరం లేదు, మీకు ఏం లేదు, ఇంకా మాట్లాడుతున్నారు మీరంతా. ఆ తర్వాత 6 గ్యారెంటీలను చూసినా నేను తిప్పట్లో మీరు రిలీజ్ చేసిన కార్డు, మీకు దమ్ము ధైర్యం ఉంటే నల్గొండ సెంటర్కి వస్తారా, హైదరాబాద్కి వస్తారా, మిర్యాలగూడకి వస్తారా, ఆడికి వస్తారా రండి, మేము చూపిస్తాం, సవాల్ చేసి చూపిస్తాం. 6 గ్యారెంటీల బస్సు 100 ఫ్రీ అన్నాం. మీకు కళ్ళు ఉన్నాయా లేవా చూసుకోండి. మీరు ఎంతమంది ఇలా బస్సు ఎక్కిరు, ఇలా ఎంతమంది ఆటోలు అక్కలను అడగండి పోయాలి. దసరా పండుగ నిన్న మేము మిర్యాలగూడ పోతే అక్కలందరూ ఆధార్ కార్డు తీసుకొని పోయి అందరూ బస్సు ఎక్కుతాము అందరూ ఫ్రీగా. తర్వాత రుణమాఫీ అన్నాం, 24,000 కోట్ల రుణమాఫీ చేసినాం. దాంట్లో కొంతమందికి అందకపోవచ్చు, దాంట్లో కొన్ని నామ్స్ ప్రకారం రాకపోవచ్చు, మేము మొత్తం అనట్లే మళ్ళా. కానీ మీరు రుణమాఫీ చేస్తే ఏమైందా? ₹1,00,000 4 విడతలు చేసిర్రు. ఆ వడ్డీ బాకీ ఉంది. ఇప్పుడు మనవాడు చెప్పినట్టు, మా మోహన్ రెడ్డి చెప్పినట్టు ఆ వడ్డీ మాకు బాకీ ఉన్నారు. మీరు వడ్డీ మొత్తం ప్రజలందరూ కట్టాలి. అదే ఇప్పుడు వడ్డీ కార్డు అనేది. రుణమాఫీ 4 దఫాలుగా 25,000 చేస్తే ₹1,00,000 వడ్డీకే పోయింది అదంతా. కానీ మేము అట్లా చేసినాం. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకదం 2,400 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత మా పార్టీకి దక్కింది, మా మంత్రులకు దక్కింది. ఇంకా వెంకటరెడ్డి గారు విమర్శించే స్థాయి నీకు లేదు, నీ కింద ఉన్న చెంచలకు కూడా లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులను మీకు తెలిసి అలా గుట్ట మీద రోడ్డు, చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు, నల్గొండ చుట్టూ ఓఆర్ఆర్ రోడ్డు 6 నుంచి కృషి చేస్తూ ఉన్నాడు దీనికోసం. ఆ తర్వాత మీ అందరికీ తెలిసి ఇప్పుడు ఇక కేసీఆర్ చెప్పిన మాట అబద్ధాలు ఎట్లా ఆడతారంటే వాళ్ళు అన్ని అబద్ధాలు ఆడతారు. అబద్ధాల మూట. పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి మీరు ఒక్కడైనా పూర్తి చేసిరా? నక్కలగండి పూర్తి చేసిరా? 10 కిలోమీటర్ల నక్కలగండి పూర్తి చేసి ఉండి ఇలా నల్గొండకి ఇలా ఈ కరువు రాకపోని ఇలా గ్రావిటీ మీద నీళ్ళు వచ్చేసి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చి ఇవాళ ఎల్ఎల్సి కానీ, హెచ్ఎల్సి కానీ, పాలంపూర్ రంగారెడ్డి కానీ, నక్కలగాండి కానీ, డిండి కానీ, మిర్యాలలో లిఫ్ట్లు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయలేకపోయారు. మీరు ఇంకా దద్దమ్మలకు మీరు మాట్లాడుతామరు. మీకు సిగ్గు శరం లేదు మీకు మాట్లాడతాను. ఏది ప్రజలకు రాండి మీరు చూద్దాం. 10 కిలోమీటర్ల డిండి ఎత్తిపోతారు నక్కలగండి పూర్తి చేయలేదు మీరు. మేము చూస్తేందుకు పోతే మమ్మల్ని అంతా హౌస్ అరెస్ట్ చేసిరు. మీరు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిరు. మీరు డెమోక్రసీలో ఎవరైనా ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా హక్కు ఉన్నది, ధర్నా చేయొచ్చు. మీరు ధర్నా చౌక్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ పెట్టినాం మేము మళ్ళీ. కాబట్టి మీరందరూ అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. మీరు 6 గ్యారంటీల మీద మీకు చెప్తా ఉన్నాం వినండి. బస్సు ఫ్రీ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్ అప్గ్రేడ్ చేసినాం, రుణమాఫీ చేసినాం, కరెంటు 200 యూనిట్లు కరెంటు వస్తూ ఉన్నది, గ్యాస్ 500కి ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మొన్న హుజూర్నగర్లో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సన్న బియ్యం ఇస్తే వాళ్ళ పేదలందరూ 3 పూటలు మో తింటారు. రేషన్ కార్డులు ఇచ్చినాం అందరికీ, ప్రతి ఒక్కరికి. మీరు 10 ఏళ్ళకి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఉప ఎన్నికలు వస్తే అన్ని మాటలు చెప్పి డబ్బులు పెట్టి ఎలక్షన్లో దండుకొని గెలిచిరు తప్ప మీరు ప్రజలను ఎప్పుడు ప్రజలను చొరవ తీసుకోలేదు. గ్రామసభ పెట్టలే, ఒక గ్రామసభ పెట్టిరా మీ ముఖానికి? ఎప్పుడైనా ఒక మంత్రి ఎప్పుడైనా ఊరు గ్రామసభ పోయిందా? ఒక ఎమ్మెల్యే పోయిందా? ఒక ఎంపీ పోయిందా? చెప్పండి. మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఏ సెంటర్కి వస్తారో ఆ సెంటర్కి రండి. మాకు మంత్రులు అవసరం, మేమే సరిపోతాం, మా టీం సరిపోతుంది మీకు ఫేస్ చేయడానికి. మేము సరిపోతాం. మీకు తెలుసు మొన్న ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలిసి ఇలా గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 42% ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలా ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది. ఆ తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు 50,000 ఉద్యోగాలు, 70,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు మొన్న గ్రూప్ 1 క్లియర్ చేసి కోర్టులో గ్రూప్ 1 ఇచ్చినాం, గ్రూప్ 2, గ్రూప్ 3, ఇంకా గ్రూప్ 4 కూడా ఇచ్చేస్తున్నాం అన్ని అలా. కాబట్టి మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మళ్ళీ కేసులు ఇప్పిస్తారు వెనక నుంచి. కానీ మా ప్రభుత్వానికి అటువంటి